కీర్తి బంగారం, కీర్తి బంగారం. లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అందుకే ఇవాళ వండడం కుదరలా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం నువ్వు చద్దను ఒంటికి చలవని డాక్టర్లే చెప్తుంటే ఆ? నువ్వు రోజు 3 పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి. చెప్పమ్ముకుటి. నా జుట్టు పొడవు ఇంతేనండి. అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా? నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను. నేను బీఎస్సీ వరకు పూర్తి చేశానండి. మరీ మంచిది. మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించొచ్చు. పై చదువులు కావాలని చదువుకో, నేను చదివిస్తా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయేగా. అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా. బాలే చూసి. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం. ఇప్పుడు నేను మీద చెయ్యాలా, ఏతే తంతుందా, ఏం అర్థం కావట్లా. ఏంది మావయ్య? బాబు, ఆ, ఈ బెక్క వాళ్ళు దిక్కుమాల పంచాయతీ ఎప్పటికీ తేగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు? పంచాయతీకి. మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బాగానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరు పంచులు తడిసిపోతాయని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయినా? అవును. అమ్మాయి, నువ్వు త్వరగా వస్తే తేల్చుకొచ్చేద్దాం. అయ్యో, నేను రానండి. ఆయన్ని తీసుకెళ్ళండి మీరు. నువ్వు గమ్మునుండమ్మా. బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు. నీ దెబ్బకి అది పాయే. రా తల్లి, టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడి కూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిసినే కోసి మసాలా ఎడతాడు. మనోడి కోడి కూర ఓ లెక్క చెప్పు. అల్లుడు, ఈ రోజు వంట తమరదే. పంచాయతీ అయిపోయాక ఇంటికి వచ్చి నీ చేతి వంట ఏదో మేము రుచొస్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్ని పిండి ఉతికారేస్తాడు. బట్టలో లెక్క చెప్పండి. తమ్ముడు, బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి. ఆరేక మరదటి లోపల వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి, నేను చెప్పలా, బాబుకే ఊరి క్షేమమే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కు. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా. ఇదిగో బాబు, పట్టుకో. రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు, మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది. నవ్వుతూ టాటా చెప్పి పంపించవచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. సంఘ సేవ చేస్తూ జైలుకెళ్ళి తిరిగి వచ్చిన త్యాగమూర్తి గుణశీలైనటువంటి టంగుటూరి వీరేహం ప్రఖామంతుల తర్వాత నువ్వే అన్నా అంత ఫేమస్ అయ్యానా? జైలుకి వెళ్ళొస్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం. పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడ్రా? మర్చిపోయాడా? నా రిలీజ్ కూడా రాలేదు. నువ్వు రా, నేను చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాలో ముందున్న ఊపు ఓసారో కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా, అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి. ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావురా?
రేయ్ బండి స్ట్రైట్ గా అల్లుడింటికి లాగించి. తిను బాబాయ్. చేపల పులుసా వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తానుండు. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా. కీర్తి చేపల పులుసు అదరగొట్టింది. ఏడ్చావు. నేను విందు కోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు. కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే. కావాలంటే నన్ను తిట్టు. పాపం ఆడకూతుర్ని ఏమనుకరా. పోరం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంట. పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా? నరికి సావని. ఆడది కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రులో ముక్కలై సావటమే మంచిదన్న మేము వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్. తేడా వస్తే కొడతాను. నిజమే. అమ్మాయిల్లో పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు. బాబాయ్ ఈయన బయలుదేరమా. నన్ను బయటికి వెళ్ళమంటే నువ్వెడతావే. ఓసే అంటే బాగోదండి. ఆడదెవరితేనే సరే నేను ఒసేనే మాట్లాడతానే. నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాల కింద తొక్కి పెంచాలరా. లేకపోతే ఇలాగే బజార్దాన్లాగా రోడ్డు మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు. అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితాంతం క్లాస్ పీకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ షోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. రత్నం, బాబాయ్ రే రత్నం కొంచెం ఆగరా. ఆగమని చెప్తున్నా కదరా. రే అది చిన్నపిల్ల తెలియక తప్పు చేసిందిరా. ఏయ్, అది ఎక్కడుంది? లోపలే ఉంది. ఒళ్ళు బలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్నేసి మాట్లాడినాడు మీకు తెలుసా? ఏ ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? ముందు కీర్తి, అల్లుడు గారు చెప్పేది కరెక్టే. ఏదేమైనా నువ్వు చేయి చేసుకోవడం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది. తన క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి, మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా. పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి. ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. ఏందే మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వర్కౌట్ అవుతుంది. అల్లుడు గారు ఏమా, కుటుంబం అన్నాక 1,00,000 ఉంటాయి. సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. మీకు తెలుసు కదా క్షమాపణ బాబాయ్? అడగడానికి నువ్వు ఇంత మొండికేయడం మంచిది కదమ్మా. బాబాయ్, నేనే తప్పు చేయలేదు. ఏయ్ ఇక నీకు ఇంట్లో చూడలేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు, ఏ, తప్పంతా పోయే. నాది. అంతా కావాలంటే నీ వల్లే. మీకు కాళ్ళు ఏచి, పట్టుకుంటా. వదిలు. మీరు ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్పండి? వదలమంటుంటే. నా మాట వినండి. అయ్యో అల్లుడు గారు, నా మాట నా కోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. ఆ అమ్మలు, నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది వాళ్ళ మావయ్యని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఎన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చేస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా బయలుదేరు. ఏంటి బాబాయ్ ఇది? ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంటా? ఎవరు? అధిరా, అఖిల, కీర్తి. ఏ పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనే లేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరిచ్చారు మీరు? నేనే నీ పేరు ఇచ్చానమ్మా. వాడినేమనుకో. అన్నయ్య, నువ్వు పేరిచ్చావా? అవునరా, నేనే ఇచ్చాను. ఎందుకు పేరిచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్నీ మర్చిపోతావమ్మా. వెళ్ళు, వెళ్ళి ఆడు. పొద్దున అన్నా, ఆల్రెడీ గొడవైందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గానీ తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి? ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్ళి అల్లుడు గారి మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట, పోటీకి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. ఎప్పుడన్నయ్య? చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినేనా? చెయ్యిలేస్తోంది, నోరులేస్తోంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనసు చేసుకొని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ముందు బయలుదేరండి, బయలుదేరండి. వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా?
అంత బలుపా వాడికి నేనెళ్ళుండాల్సి. రే అరవకరా, మన వైపు కూడా తప్పుందిక. కొన్నాళ్ళు పోతే వాటంతటవే సర్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది.